సరే అయితే యుద్ధంలో ఇరాన్‌దే విజయం అంటూ కూడా ట్రంప్ అంగీకరించడానికి దారి తీసిన పరిస్థితులను ఏ విధంగా చూడాలి సార్? అంటే ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఇరాన్ మార్చేసింది అనుకోవచ్చు. యెస్ అండి. ఇప్పుడు ఫిబ్రవరి 28 నుంచి అంటే ఆల్మోస్ట్ 105 రోజులుగా ఇప్పుడు ఇరాన్, అమెరికా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నేను యుద్ధానికి ముందే ఒక ఆల్మోస్ట్ 2 మంత్స్ ముందే నేను చెప్పడం జరిగింది. ఈ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఇరాన్‌దే విన్ను, అమెరికా, ఇజ్రాయెల్ ఓడిపోబోతున్నాయని. ఇప్పుడు అది మనకి నిశ్చయం అయిపోయింది. ఈ మాట అన్నది ఎవరో కాదు, డొనాల్డ్ ట్రంప్. ఏ విధంగా అంటున్నాడంటే, నేను ఆల్మోస్ట్ ఇరాన్ మీద ఓడిపోయినట్టే. యాక్చువల్గా ఎందుకు వస్తున్నారు, అసలు ఆ ఇరాన్తో శాంతి ఒప్పందం ఏంటి, ఇరాన్ సర్వనాశనం చేసి ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి, రిజైమ్ చేంజ్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఉండకుండా చేసి అసలు అది శాంతి కాముక దేశం చేసేసి ఇంకో గవర్నమెంట్ పెడతాను వెనిజులాలాగా అనుకునే వచ్చిన అమెరికా తన పదవికి ఎసరు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇరాన్తో శాంతి ఒప్పందం, ఇరాన్తో శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ను కూడా వార్నింగ్ ఇచ్చి లెబనాన్ మీద అటాక్ చేయనివ్వాల. ఇరాన్తో నా శాంతి ఒప్పందం అని CNN ప్రకారం 39వసారి ఆయన మాట్లాడడం. కానీ ఇరాన్ బేరసారాలకి ఆయన లొంగుతున్నాడు. ఇప్పుడు ఇరాన్ పంపించిన శాంతి ప్రపోజల్స్కి అమెరికా అంగీకరించడం, అమెరికా ఇజ్రాయెల్ని అంగీకరింపజేయడం, అమెరికా గల్ఫ్ దేశాలను అంగీకరింపజేయడం అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద మైటీ సూపర్ పవర్ అనేది ఒక బక్క చిక్కని ఇరాన్ చేతిలో ఓడిపోయింది అనేది మనకి ట్రంప్ చెప్పకనే చెప్పేస్తున్నాడు. ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు కూడా అమెరికా చెప్తే ఆగిపోయాడు. ఒక సాఫిస్టికేటెడ్ మిలిటరీ పవర్ అయిన ఇజ్రాయెల్, ఆ రీజనల్ సూపర్ పవర్ అయిన ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద ఓడిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏ లక్ష్యంతో వచ్చిన ప్రభుత్వ మార్పిడి చేయలేకపోయారు. ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ప్రపోజల్కు అనుకూలంగానే వాళ్ళు శాంతి ఒప్పందం చేసుకుంటున్నారు. అంటే ఇరాన్ పెట్టిన కండిషన్స్, అమెరికా ఇజ్రాయెల్ పెట్టింది కాదండి. మొదటి రెండవ ప్రపంచ యుద్ధం లాగా ఇరాన్ పెట్టిన శాంతి ప్రపోజల్స్కి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మేజర్ ప్రపోజల్స్ వాళ్ళవే. కాబట్టి ఇరాన్ చేతిలో అమెరికా, ద గ్రేట్ సూపర్ పవర్, మిలిటరీ పవర్, మైటీ సూపర్ పవర్ అమెరికా ఓడిపోయింది, ఇజ్రాయెల్ ఓడిపోయింది. ఇది ఓడిపోలేదు అంటే ఇక వార్ ఎక్స్పర్ట్గా అక్కడ ఎవ్వరు ఏమి చెప్పలేరు. ఈవెన్ దౌత్య యుద్ధంలో కూడా ఇరాన్లో ఓడిపోయింది. అంటే ఇది ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకే జరిగిన 39 రోజుల యుద్ధానికి ఎక్స్టెన్షన్ దౌత్య యుద్ధం 66 రోజులు, అందులో కూడా ఇరానే విన్ అయింది. ఎందుకు అంటే అక్కడ ప్రాథమికంగా మనం చెప్పొచ్చు, ఇరాన్ ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్ నెంబర్ 1. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్లో భాగంగా ఒక మైటీ వెపన్స్ వస్తాయి. అమెరికా నుంచి న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జార్జ్ డబ్ల్యూ బుష్, యుఎన్ఎస్, ఇలా ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వచ్చిన, అటమాక్స్ మిసైల్స్ వచ్చిన, ఎల్ఫైర్ మిసైల్స్ వచ్చిన, ఇంకా F-16 నుంచి F-15 నుంచి F-18 హార్నెట్ నుంచి F-35 లాంటి 5th జనరేషన్ ఫైటర్స్ వచ్చిన ఇలాంటి మైటీ వెపన్స్, శాటిలైట్లు అన్నిటిని ఎదుర్కోవడానికి ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్లో భాగంగా తన డ్రోన్ ఫోర్స్ని చాలా చీపెస్ట్ $20,000 డ్రోన్స్ని, తర్వాత మిసైల్స్ని, వేల కొద్ది మిసైల్స్నే మాత్రం అది ఉపయోగించింది. ఇరాన్ భూభాగం మీదకి ఎవరిని రానివ్వలేదు. ఈ విధంగా మైటీ వెపన్స్కి ఎక్కువ నష్టం కలిగించి దీర్ఘకాలిక యుద్ధంలో అమెరికాకి ఎక్కువ లాస్ కలిగించింది. కాబట్టి ఇక్కడ ఇరాన్ విన్ను, ఇది అసలైన వ్యూహం. రెండోది ఏంటంటే ఇరాన్ జోగ్రఫీ. నేను ఎప్పుడు చెప్తా, 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం, 10 కోట్ల మంది ప్రజలు. ఈ ఇరాన్ భూభాగంలోకి అమెరికా ఎంటర్ అవ్వలేకపోయింది, మనం గుర్తుపెట్టుకోవాలి. అదే వెపనైజేషన్ ఆఫ్ జోగ్రఫీ. ఎవరి భూభాగంలో వాళ్ళకి బలం ఉంటుంది. ఇరాన్ తన యొక్క బలాన్ని ఉపయోగించింది. హర్ముజ్ స్ట్రైట్, పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, నార్థర్న్ అరేబియన్ సీలో అమెరికా నేవీ, ద గ్రేటెస్ట్ నేవీ ఆఫ్ ది హ్యూమన్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ నేవీ అమెరికాది. ఇప్పుడు ప్రస్తుతం 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో ఉండి, 800 షిప్పులు ఉండి, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉండి, హర్ముజ్ స్ట్రైట్ను ఇరాన్ కంట్రోల్ నుంచి బయటికి తప్పించలేదంటే ఇరాన్నే గెలుపు కదండి. అమెరికా ఓటమే కదా. ట్రంప్కి అదే గోల్. ఇప్పుడు అమెరికా ప్రపంచంలో ఏ దేశం కూడా హర్ముజ్ స్ట్రైట్కి వెళ్ళి ఇరాన్ ఓడించలేదు. అది దాన్ని అడ్డా అంటాం అనమాట. ఒక రకంగా దాన్ని స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అకార్డింగ్ టు ద డిఫెన్స్ మాటలో మాట్లాడాలంటే అక్కడికి ఫోర్ట్రెస్, దాన్ని ఎవడో ఏం చేయలేడు. దాన్ని వెపన్గా మార్చేసింది హర్ముజ్ స్ట్రైట్ని. అమెరికా మీద ఒత్తిడి పెంచేసింది దౌత్య యుద్ధంలో. ప్రపంచ దేశాల ముందు అమెరికా తలెత్తుకోలేని పరిస్థితి చేసి అది శాంతి ఒప్పందానికి దారికి తెచ్చింది. తర్వాత ఈ ఇరాన్ క్రెషమ్ ఐలాండ్ కానీ ఏ ఐలాండ్ కూడా అమెరికా ఓడించలేకపోతుంది, ఇంత గ్రేటెస్ట్ ఆర్మీ ఉండి. ఎందుకంటే ఇరాన్ దస్తకి, కావూర్, దస్తకి, లాత్ అని, తర్వాత ఈ పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ స్ట్రైట్, తర్వాత ఈ యొక్క మౌంటైన్స్లోకి ఏ సైనికుడు ఎంటర్ అయ్యి బయటికి రాలేడు. కాబట్టి ఇరాన్ దాన్ని ఒక వెపన్గా మార్చడం వల్ల అమెరికా మిలిటరీ పవర్ పనిచేయలే. అమెరికా న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇరాన్ మీద వేయలేదు. ఎందుకంటే ఇరాన్ కూడా డర్టీ న్యూక్లియర్ బాంబ్ చేస్తారాగా.
తర్వాత ఒకవేళ అమెరికా న్యూక్లియర్ బాంబు ఇస్తే అమెరికా కూడా అక్కడికి నష్టమే. కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ కూడా యూజ్లెస్ అయిపోయినాయి అమెరికాకి. ఈ విధంగా జోగ్రఫీని, అసిమెట్రిక్ వార్ఫేర్ని ఒక వెపన్గా మార్చి ఇరాన్ ఒక శక్తివంతంగా యుద్ధం చేసింది. దీన్ని నేను ఏమంటానంటే, ఎప్పుడు పవర్ అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎంత శక్తి నీకు ఉందనేది కాదు, వ్యూహం ప్రధానం. వ్యూహంతో ఇరాన్ ఓడిస్తే ఒక పవర్తో, ఒక గర్వంతో, ఒక వారు వ్యూహం లేకుండా ట్రంప్ వెళ్ళి ఓడిపోయాడు అనమాట. అది జరిగింది. ఇరాన్ పూర్తి స్థాయి విన్ అనేది చెప్పొచ్చు. దౌత్య యుద్ధ తంత్రంలోనూ యాక్చువల్ యుద్ధ తంత్రంలో కూడా ఇరాన్దే విన్ను. ఈ తర్వాత ఈ ఏప్రిల్ 8 తర్వాత సీజ్ ఫైర్ తర్వాత అమెరికా ఎంతో దౌత్య ఎత్తుగడలు వేసింది, అన్నీ కూడా విఫలమైనవి. ఏ మాత్రం కూడా లేదు. ఇరాన్ మిత్ర దేశాలైన చైనాను కూడా దూరం చేయడానికి జీ జిన్పింగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసి వచ్చింది. అయినా ఇరాన్ లొంగలే. చైనా దూరం వెళ్ళినా ఇరాన్ ఓడించడం అసాధ్యం. కాబట్టి ఇంకా అమెరికా దారికి వచ్చి శాంతి ఒప్పందం అమెరికా ఇరాన్ విధించిన ఎక్కువ కండిషన్స్ మీద ఇప్పుడు చేసుకుంటుంది. అది ఇరాన్ యొక్క గ్రేట్ స్టడీ. ఇప్పుడు యుద్ధ తంత్రం ఒక ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత గల్ఫ్ వార్ అనేది, యుగోస్లేవియన్ వారు, ఈ వారు ఎన్నో జరిగినాయి గత 80-100 సంవత్సరాల్లో. ఈ యుద్ధాలన్నీ ఒక ఎత్తి అయితే ఇరాన్ యుద్ధం ఒకటి. ఇదేంటంటే రెగ్యులర్ వార్ఫేర్లో గెరిల్లా వార్ఫేర్ లేకుండా ద మైటీ సూపర్ పవర్ని ఇరాన్ ఓడించడం అనేది ఆధునిక యుద్ధ తంత్రంలో, అంటే మోడర్న్ వార్ఫేర్లో ఒక గ్రేటెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్గా మనం చెప్పొచ్చు. ఒక పెద్ద పరిణామ క్రమం అనమాట. అంటే ఒక చిన్న దేశం 47 సంవత్సరాల పాటు ఆంక్షలు విధించి ద్రవ్యోల్బలం పెరిగిపోయి ఆహార పదార్థాలు పవర్ లేకుండా, ఏమీ లేకుండా, అలయన్స్ లేకుండా, ఇటు వరల్డ్ గ్రేట్ సూపర్ పవర్, రీజనల్ పవర్ ఇజ్రాయిల్, తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అమెరికాకే సపోర్ట్, యుఎన్ఓ నుంచి అన్నిటిలో ఏమీ లేదు. ఇలాంటి సందర్భాన్ని, ఇలాంటి విషయాల్లో కూడా తన చీప్ వెపన్స్తో, జోగ్రఫికల్ వెపన్స్తో, వ్యూహంతో ఇరాన్ ఓడించడం అంటే ఆధునిక యుద్ధ తంత్ర నిపుణుల్ని ఆలోచనలో పడేసింది. అందుకనే ఇటు పాకిస్తాన్, చైనా, ఇండియా, ఉత్తర కొరియా, అన్ని దేశాలు, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, అమెరికా, అన్ని దేశాలు కూడా వార్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఈ యొక్క యుద్ధ తంత్ర నిపుణులు దాన్ని పరిశీలిస్తున్నారు. ఏంట్రా యుద్ధం అని. ఇప్పుడు రాబోయే యుద్ధాలకి మార్గదర్శకత్వం దిక్చూచి ఇప్పుడు ఇరాన్ యుద్ధం అవబోతుంది. దీన్ని అందరూ స్టడీ చేస్తున్నారు, ఇంక్లూడ్ ఇండియా కూడా స్టడీ చేయడమే కాదండి. ఈ 2 నెలలు ఎన్నో మార్పులు చేసింది. డ్రోన్ ఫోర్స్ని పెట్టింది, కొన్ని లక్షల డ్రోన్ ఫోర్స్. ఏంటి ఇరాన్ యుద్ధ తంత్రం నుంచి ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ దాన్ని ఎత్తిలైతే మళ్ళీ దీన్ని తట్టుకోవడానికి ఈ విధంగా తిరుగులేని ఒక యుద్ధ తంత్రాన్ని ఒక వ్యూహాత్మకంగా ఇరాన్ ఉపయోగించి అమెరికాని ఓడించడమే ఇప్పుడు ఆధునిక యుద్ధ తంత్రంలో అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్న అతిపెద్ద విషయంగా మనం చెప్పవచ్చు.